మనసు మౌనం అయినప్పుడు గొంతు మోగిపోతుందంటారమ్మా. ఇప్పుడు నా పరిస్థితి అదేనమ్మా. భర్త తప్పులను భరిస్తూ సహిస్తూ క్షమించగలిగిన నువ్వు భారీగా వచ్చినందుకు వాడు చాలా అదృష్టవంతుడమ్మా. ఈ కాలంలో కూడా ఇంత సహనం గల అమ్మాయిలు ఉన్నారంటే నమ్మలేకపోతున్నానమ్మా. సహనంలో భూదేవిని మించిన వాళ్ళు లేరమ్మా. కానీ భర్త చేసిన పాపాన్ని భరించి ఆ పాప ఫలితాన్ని పెంచి పెద్ద చేయటానికి సిద్ధపడ్డ నువ్వు ఆ భూదేవినే మించిపోయావు తల్లి. వయసులో చిన్నదానివైనా నీలో ఉన్న పెద్ద మనసుకి, నీలో ఉన్న తల్లి మనసుకి చేతులెత్తి నమస్కారం చేయటం తప్ప ఏమీ చేయలేని అసమర్థుణ్ణమ్మా. నీకు న్యాయం చేయలేని ఈ నిస్సహాయత మావయ్యను కూడా క్షమించమ్మా. బొమ్మరిల్లు రాత్రి 8 గంటలకు మీ ఈటీవీలో.